టాటా వాళ్ళ డీసెం గేజ్ లాగి పెట్టి గుద్దారన్నమాట. ఏమీ లేదు, ఓన్లీ కింద మనకి ఇండికేటర్ లైట్స్ మాత్రమే వెలిగినాయి. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో దీని మీద, ఆ డౌట్స్ అన్ని సైడ్కి దోసేసేయచ్చు. 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి వైబ్రేషన్ వచ్చేస్తుందేమో అని ఎంతో మంది అనుకుంటారు. తీసుకొచ్చినప్పుడు మేము అందరం హాల్లో కూర్చున్న కూడా షాక్ అయ్యాము. దీని యొక్క నెక్సాన్ కి, హ్యారియర్ కి, సఫారీ కూడా ఈ యొక్క ఇమిటేషన్ అయితే నీకు ఎక్కడికక్కడ కనబడతా ఉంటుంది. మోస్ట్లీ పాత డిజైన్ తోటే నీకు సిమిలారిటీ కొడతా ఉంటుంది. ఇది మాత్రం మళ్ళీ కొత్త స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నీకు ఇక్కడ పెద్ద స్క్రీన్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు నేను కూర్చున్న కార్ హై సిఎన్జి కాబట్టి ఇక్కడ కనబడుతుంది నీకు ఒక ప్రాపర్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్. సేమ్ ఈ సీట్కి ఏదైతే కంఫర్ట్ ఉందో యాస్టీస్ కంఫర్ట్ మనకి విత్ ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ అయితే మనకి ఇక్కడ దొరికేస్తుంది. అండ్ ఇది ఏది లెదర్ కాదు, కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ మెటీరియల్ తో మనకి ఒక సీటింగ్ అంతా వస్తుంది. 2026 ఎంత బిజీగా ఉందంటే టాటా వాళ్ళు వాళ్ళ యొక్క సిఆర్ఆర్ తీసుకొచ్చారు, సఫారీ అండ్ హ్యారియర్ లో పెట్రోల్ తీసుకొచ్చారు. అండ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళ యొక్క పంచ్ అయితే దీన్ని ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకొచ్చి మన ఇండియన్ మార్కెట్ కి ఇవాళ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం దీన్ని ఏం చేద్దామంటే ఓవరాల్ గా అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేంజెస్ అని ఎక్స్టీరియర్ గా అండ్ ఇంటీరియర్ వైజ్ చెక్ చేసుకొని దాని తర్వాత దీంట్లో కొత్తగా ఇంజన్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే చాలా ఇరిటేషన్ ఉంటాయి అన్నమాట పాత కస్టమర్స్ కి, లేకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ పవర్ ల్యాక్ తోటి. సో వీళ్ళు ఒక బ్రాండ్ న్యూ టర్బో ఇంజన్ కూడా ఈ యొక్క పంచ్ కి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్ వైజ్ తీసుకుంటేనైతే దీని యొక్క బాక్సీ లుక్ అయితే అలాగే పెట్టారు. మంచి మజిల్ గా అగ్రెసివ్ గా అయితే మనకి వెహికల్ కనబడతా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు మనకి ఈ యొక్క వెహికల్ లో ఇక్కడ మనం చూస్తేనైతే ఎల్ఈడి లైట్స్ అయితే తీయడం జరిగింది. అండ్ పైన వచ్చేసి బ్యూటిఫుల్ డిఆర్ఎల్స్, దాని యొక్క కవరింగ్ మొత్తం మనకి పియానో బ్లాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లో మనకి ఎక్కడ కనెక్టెడ్ ఉండదు అన్నమాట డిఆర్ఎల్స్. మధ్యలో నీకు పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చి పెద్ద టాటా లోగో వేయడం జరిగింది. సేఫ్టీ వైజ్ చూసినా కూడా రివర్స్ తీస్తున్నప్పుడు ఈజీ ఉండడానికి 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి దాని యొక్క ఫ్రంట్ కెమెరా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ నీకు చూస్తేనైతే దాని యొక్క మెయిన్ బాడీ కలర్ మధ్యలో మన బ్లాక్, కింద లోవర్ బంపర్ వచ్చేసి నీకు కంప్లీట్ గా అగ్రెసివ్ గా ఇచ్చి ఇక్కడ వచ్చేసి నీకు వెంట్స్ అయితే ఓపెన్ ఉంటాయి అన్నమాట మన యొక్క రేడియేటర్ కూలింగ్ కోసము. అండ్ కింద వచ్చేసి దీని యొక్క స్కిట్ ప్లేట్ కూడా కంప్లీట్ ప్లాస్టిక్ సిల్వర్ లోనే ఉందన్నమాట. ఒకసారి మనం మెల్లగా దీని యొక్క సైడ్ ప్రొఫైల్ కి అయితే వద్దాం. అండ్ ఇక్కడ చూస్తున్నా కూడా దీని యొక్క డైనమిక్స్ చాలా అగ్రెసివ్ గా అయితే ఇట్లా పాపప్ అయ్యి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీకు ఏదైతే డిజైన్ కనబడుతుందో దీని యొక్క నెక్సాన్ కి, హ్యారియర్ కి, సఫారీ కూడా ఈ యొక్క ఇమిటేషన్ అయితే నీకు ఎక్కడికక్కడ కనబడుతూ ఉంటుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూస్తేనైతే దీనికి బ్రాండ్ న్యూ 16 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ చూస్తేనైతే చూడండి దీని యొక్క డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి దాని మీద మనకి వీల్ ఆర్చ్ ఏదైతే క్లాడింగ్ అంటామో అది కూడా ప్లాస్టిక్ లో ఇచ్చారు. సో మనకి బాడీ పెయింట్ డ్యామేజ్ కాకుండా చాలా ఈజీగా మనకి రిపేర్ అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే మీకు దీని యొక్క ఫ్రంట్ వైపింగ్ వైపర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ పైన వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఆటో వైపర్స్ అన్నమాట, రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అని చెప్పుకోవచ్చు. వాన పడ్డప్పుడు డ్రాప్లెట్స్ పడినప్పుడే ఇవి మనకి యాక్టివ్ అయిపోయి మంచిగా ఏమంటారు దాన్ని అద్దాన్ని నీట్ గా క్లీన్ చేసి అయితే పెడతారు. ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎంస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి మనకి బయట ఇండికేటర్ కూడా ఉంది. అండ్ సైడ్ కి వచ్చేసి దీనికి మంచి బ్యూటిఫుల్ హ్యాండిల్స్ అండ్ రిక్వెస్ట్ సెన్సర్ బటన్ అయితే ఉంది. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ సేఫ్టీ వైజ్ చెక్ చేసుకుంటేనైతే దీని యొక్క డోర్ లోవర్ సెక్షన్ కి కంప్లీట్ గా హ్యూజ్ ప్లాస్టిక్ ప్యానెల్ అయితే వేయడం జరిగింది అన్నమాట. క్లాడింగ్ అని పిలుస్తాం. డోర్ దడేలను ఓపెన్ చేసినప్పుడు ఏమైనా తగిలినా కూడా మెయిన్ పెయిన్ డ్యామేజ్ కాకుండా ఈ యొక్క ప్లాస్టిక్ తగులుతుంది. చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు. పైన చూస్తున్నట్టే చాలా చిన్న క్యూట్ రూఫ్ రైల్ అయితే వేయడం జరిగింది. అండ్ వెనక సేమ్ మనకి పాత పంచ్ని ఎట్లయితే ఓపెన్ చేసే వాళ్ళమో రేర్ డోర్ సెక్షన్ అలాగే సేమ్ ఓపెన్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా నీకు క్లాడింగ్ అయితే బ్యాక్ సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క రేర్ సెక్షన్ చూస్తున్నట్టే మనకి ఇక్కడ కొత్తగా ఒకటైతే కనబడుతుంది. ఏంటి అంటే ఇక్కడ నీకు కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే కనబడుతుంది. అండ్ దాని మీద టాపింగ్ అంతా మనకి కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క ఏదైతే టైల్ లైట్ సెక్షన్ ఉందో ఫెండర్ లైన్ మీద ఇక్కడ స్టార్ట్ అవ్వకుంటూ ఇలా కంప్లీట్ గా ట్రంక్ డోర్ అంతా పాస్ అవ్వకుండా సైడ్ కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నైతే బ్యాక్ సైడ్ మంచి స్ట్రెంత్ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడికక్కడ దాని యొక్క డిజైన్ కానీ దాని యొక్క బాడీ లైన్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ప్లేస్ చేయడం జరిగింది. దానికి రేర్ వైపర్ అయితే తీయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యూజ్ టాటా లోగో, కింద వచ్చేసి మనకి రివర్స్ కెమెరా తీయడం జరిగింది. ఓన్లీ 2 మాత్రమే పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, 1 ఇంకా 2. అండ్ కింద చూస్తేనైతే దాని యొక్క రేర్ స్కిడ్ ప్లేట్ అని పిలుస్తాం అనమాట. రివర్స్ తీసినప్పుడు ఏమైనా రాయికి తగిలినా కూడా మనకి ప్లాస్టిక్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఐదర్ లైట్ ఆర్ రిఫ్లెక్టర్ అయి ఉండొచ్చు. ఈ లెఫ్ట్ అండ్ రైట్ మాత్రం మనకి కంప్లీట్ గా రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. టాటా పంచ్ కి మనకి సిఎన్జి కూడా లాంచ్ చేశారు. ఇక్కడ మనకి సిఎన్జి అని కనబడుతుంది కదా. నార్మల్ గా అయితే టాటా పంచ్ కి 366 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో అట్లా కాదు. దీంట్లో నీకు 210 మాత్రమే బూట్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీకు ఏదైతే ప్లేస్ కనబడుతుందో నార్మల్ కార్ లో ఇది కింద వరకు వస్తుంది, ఇది పైకి ఎందుకు వచ్చిందంటే
కింద నీకు వీళ్ళు సిఎన్జి ట్యాంక్స్ ప్రొవైడ్ చేశారన్నమాట. సో దీనివల్ల కొంచెము దీని యొక్క బూట్ స్పేస్ అనేది అప్లిఫ్ట్ అవుతుంది కాబట్టి నీకు అంటే నార్మల్ కార్తో కంపేర్ చేసుకుంటే దీనిలో బూట్ స్పేస్ అనేది కొంచెం కాంప్రమైజ్ అయిందని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఇన్సులేషన్తో వచ్చింది అండ్ ఇక్కడ కూడా హ్యాండిల్ బార్ ఇచ్చారు సో దట్ నువ్వు ఈజీగా దీన్ని ఇలా మూసేసుకోవచ్చు. మనం ఇందాక సిఎన్జి ట్యాంకులు చూసినాం కదా, ఇక్కడ రెండు. మరి లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలంటే మనం పైన ఇక్కడ లైట్ గా అంటే నార్మల్ కార్ కి దీనికి నీకు లగేజ్ స్పేస్ అనేది కాంప్రమైజ్ అయ్యింది. కాకపోతే దీని యొక్క స్పేర్ వీల్ మాత్రం వాళ్ళు ఈ కింద మాత్రం ఇయడం అయితే జరిగింది అనమాట. సో మనకి బేసిక్ గా పెద్ద పెద్ద ఎస్యూవీలకి ఎట్లయితే తీస్తామో అట్లా మనము నాబ్ ఓపెన్ చేసుకొని దాన్ని కింద నుంచి తీయాల్సి అయితే ఉంటుంది. అండ్ మన పైన చూస్తున్నైతే మనకి షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్టెండెడ్ స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బ్రేక్ లైట్ మాత్రం మనకి ఇదే బేసిక్ అయితే కొన్ని కార్స్ కి ఇక్కడ కూడా ఇస్తారు, దీనికి ఏం ఇవ్వలేదు. ఇది ఒక కొత్త కలర్, చాలా బ్యూటిఫుల్ గా అయితే ప్రెసెంటేషన్ ఇస్తా ఉంది. అండ్ ఫేక్ ఎయిర్ కర్టన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సారీ, ఫేక్ కాదు, ఇవి వర్కింగ్ ఎయిర్ కర్టన్స్. ఒక వెహికల్ లో మనకి ఫ్యూయల్ కెపాసిటీ ఎంత ఉంది అంటే మనం ఇది ఇట్లా ఓపెన్ చేసామనుకో లోపల క్యాప్ ఉంటుంది కదా, దాంట్లో మనం మాక్సిమం 37 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అయితే మనం నింపేసుకోవచ్చు. బేసిక్ గా ఇంజన్ బే లో ఇన్సులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాగా సౌండ్ చేసే సామాన్లు ఎన్ని ఉంటాయి, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ గా నీకు అక్కడ ఫైర్ వాల్ ఉంది కదా, అక్కడ చూస్తేనైతే మీకు ఇక్కడ ఇన్సులేషన్ కనబడుతుంది చూడండి. ఈ యొక్క ఇన్సులేషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వెహికల్స్ కి. 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి వైబ్రేషన్ వచ్చేస్తుందేమో అని ఎంతో మంది అనుకుంటారు, అంతగానే ఏం వైబ్రేషన్ రాదు, డీసెంట్ అమౌంట్ ఆఫ్ వైబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో దీని మీద, ఆ డౌట్స్ అని సైడ్కి దోషించవచ్చు. ఎప్పటి నుంచో ఎంతో మంది మ్యానుఫ్యాక్చరర్స్ 3 సిలిండర్ ఇంజన్స్ తీసుకొచ్చారు, సక్సెస్ఫుల్ గా హిట్ కూడా అయినాయి. సో మనకి ఈ యొక్క టాటా పంచ్ లో కంప్లీట్ గా 3 డిఫరెంట్ ఇంజన్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి నీకు ఫస్ట్ థింగ్ టాక్ ఆఫ్ ద టౌన్, అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మీ యొక్క వెహికల్ లో బాగా ల్యాగ్ ఉంటుంది, అది సైడ్ కి పెట్టడానికి వీళ్ళు 1.2 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజిన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ యొక్క వెహికల్ మనకి 3 సిలిండర్స్ వస్తుంది. పవర్ యూస్ అయితే 120 HP అండ్ 170 న్యూటన్ మీటర్ వరకు. ఈ సైజ్ స్మాల్ ఎలిఫెంట్ ఎస్యూవీకి ఆ నెంబర్స్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క ఏదైతే టర్బో ఇంజిన్ ఉందో పెట్రోల్, దాంతో ఓన్లీ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, ఎటువంటి ఆటోమేటిక్ ఉండదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సిఎన్జికి వెళ్తున్నావు అనుకో, దాంట్లో నీకు మాన్యువల్ అండ్ నీకు వీళ్ళు ఏఎంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ లో కూడా నీకు మాన్యువల్ ఏఎంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ ఫిగర్స్ గురించి చూసుకుంటేనైతే పాత వెహికల్ కి ఏదైతే వీళ్ళు 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఇచ్చారో 113, ఇప్పుడు 115. అండ్ ఈవెన్ టార్క్ ఫిగర్స్ కూడా జస్ట్ 2-3 నెంబర్స్ డిఫరెన్స్ వచ్చింది. సిఎన్జి మాత్రం చాలా డ్రాస్టిక్ నెంబర్స్ అనమాట, 75 Nm అండ్ 103 న్యూటన్ మీటర్ టార్క్. బేసిక్ గా పర్ఫార్మెన్స్ అస్సలు అవసరం లేదు, లో మెయింటెనెన్స్, తక్కువ ఖర్చులో నాకు ఎక్కువ తిరగాలనుకునే వాళ్ళకి సిఎన్జి ఆప్షన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి దీని యొక్క ఇంటీరియర్స్ లో అయితే వీళ్ళు బాగా చేంజెస్ తీసుకొచ్చారు అనమాట. ఒకసారి మనం ఇంటీరియర్ సెల్ చెక్అౌట్ చేసేద్దాం. ఈ యొక్క వెహికల్ వీళ్ళు 5.59 lakhs తీసుకొచ్చినప్పుడు మేము అందరం హాల్లో కూర్చున్న కూడా షాక్ అయిపోయాము. ఎందుకంటే ఈ రోజు ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా వీళ్ళు అటుదిపి దీన్ని మేనేజ్ చేసి 5.59 ఎక్స్షోరూమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ లో ప్లస్ థింగ్ ఏంటంటే నీకు ఇక్కడ చూడండి 90 degrees డోర్ అయితే ఓపెన్ అయింది. దీంతో నెగిటివ్ ఏంటంటే కొంతమంది కూర్చున్నాక ఎయినికి చేయి మాత్రం ఆడ వరకు పోదు, పెద్దవాళ్ళు ఎక్కుతున్నప్పుడు మాత్రం బాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దాని యొక్క డ్రైవర్ సైడ్ లేఅవుట్, కంప్లీట్ నీకు ఎక్కడక్కడ హార్డ్ ప్లాస్టిక్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి సాఫ్ట్ టచెస్ ఉండవు. బెస్ట్ థింగ్ ఏంటంటే నీకు మంచి స్టోరేజ్ స్పేసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ విండోస్ మనం పవర్ త్రూనే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ బయట ORVMs కూడా మనకి ఎలక్ట్రానికల్లీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి మనం దీని యొక్క క్యాబిన్ లోపలికి ఎంటర్ అయిపోదాం. మంచి కంఫర్ట్ అయితే పెంచడం జరిగింది మన ఆల్ సీట్స్ కి. ఎట్లా అంటే నీకు ఇక్కడ థై సపోర్ట్ ఉంది కదా, బేసిక్ అయితే ఇది ఉండదు నార్మల్ గా, దీన్ని ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ పిలుస్తాం. కూర్చున్నప్పుడు మన థై మొత్తం కవర్ అయ్యి లాంగ్ జర్నీస్ కి ఇంకా బాగా సపోర్టివ్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్లాక్ స్లైడ్ చేసుకోవచ్చు అండ్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ వెన్స్ డీసెంట్, మోస్ట్లీ పాత డిజైన్ తోటే నీకు సిమిలారిటీ కొడతా ఉంటుంది. ఇది మాత్రం మళ్ళీ కొత్త స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆబ్వియస్లీ మనకి టాటా లోగో ఎప్పుడైతే ఆన్ చేస్తామో వెహికల్ ని అప్పుడు అది బయటకు రావడం అయితే జరుగుతుంది. అండ్ 2 స్పోక్ స్టీరింగ్. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క లైట్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీని యొక్క ఏదైతే వైపర్ కంట్రోల్స్ ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. నీకు ఇక్కడ పెద్ద స్క్రీన్ అయితే ఇస్తున్నారు అనమాట ఇన్ఫర్టైన్మెంట్ కి, 26.03 సెంటీమీటర్స్ స్క్రీన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ITFT 12 సెంటీమీటర్స్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు అనమాట. సో దట్ ఇన్నఫ్ ఇన్ఫర్మేషన్ డ్రైవర్ కి అండ్ ఇన్ఫర్టైన్మెంట్ కి కావాల్సిన ఎవ్రీథింగ్ అయితే మనం అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్ నీకు
కనెక్టెడ్ వైర్లెస్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇప్పుడు నేను కూర్చున్న కార్ హై సిఎన్జి కాబట్టి ఇక్కడ కనబడుతుంది నీకు ఒక ప్రాపర్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్. అండ్ ఇది చూస్తేనైతే నీకు ఏదైతే వీళ్ళు పెద్ద ప్యానెల్ పెట్టారో అక్కడ కంప్లీట్గా మనకి ఈ ఎక్స్ప్రెస్ కూలింగ్ కానీ అవన్నీ ఇస్తారన్నమాట. ఓన్లీ టెంపరేచర్ అండ్ బ్లోవర్కి మాత్రమే ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. అండ్ కింద చూస్తున్నైతే 12 వోల్ట్ సాకెట్. బెస్ట్ పార్ట్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ 65 వాట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని కిందనే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇంకోటి పైన చూస్తున్నైతే దీనికి సన్ రూఫ్ ఉంది. మనం వాయిస్ కంట్రోల్ త్రూ కూడా దీన్ని అయితే మనము యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ పానిక్ మనకి SOS ఇవైతే పైన వేయడం జరిగింది. మనకి ఇక్కడ కంప్లీట్ గా ఏదైతే క్యాబినెట్స్ ఉంటాయో ఆల్ LEDs. పైన వచ్చేసి మనకి 2 సన్ షేడర్స్ ఉన్నాయి. ఆటో డిమ్మింగ్ IRVM కూడా మనకి ఈ యొక్క వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్యూట్ గా 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి దాని యొక్క కీస్. అండ్ మనకి చాలా చిన్న హ్యాండ్ రెస్ట్ కింద స్టోరేజ్ అయితే ఇస్తున్నారు అనమాట. హ్యాండ్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి మెకానికల్ హ్యాండ్ బ్రేక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఈ సీట్ కి ఏదైతే కంఫర్ట్ ఉందో యాస్టీస్ కంఫర్ట్ మనకి విత్ ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ అయితే మనకి ఇక్కడ దొరికేస్తుంది. అండ్ ఈ యొక్క వెహికల్ లో మనకి డాష్ బోర్డ్ మాత్రం చాలా రిఫ్రెషింగ్ అండ్ న్యూగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి మొత్తం హార్డ్ ప్లాస్టిక్స్ వాడినా కూడా నీకు దాని యొక్క కలర్ టెక్స్చర్ కానీ ఒక ప్లాస్టిక్స్ మీద డిజైన్స్ మాత్రం మార్చడం జరిగింది. ఈ పైన ప్లాస్టిక్ వేరు, దాని డిజైన్ వేరు. ఈ మధ్యలో వీళ్ళు ఏదైతే ఈ ప్లాస్టిక్ వాడారో దాని యొక్క డిజైన్ అండ్ కలర్ వేరు. దాని కింద మళ్ళీ మనకి లైట్ కలర్ మీద మళ్ళీ మనకి 3D ఎఫెక్ట్ తో చాలా డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. దాని కింద మళ్ళీ మనకి హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చి డిఫరెంట్ అంటే బేసిక్ ఏంటంటే ఒకటే కలర్ పెట్టడం కంటే డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ డిజైన్ పెట్టడం వల్ల నేను చూడడానికి కూడా కళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది దీని యొక్క ఫ్రంట్ సెక్షన్. మంచి డ్రైవింగ్ పొజిషన్, హాయిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బానెట్ వ్యూ కూడా చాలా ప్రాపర్ గా కనబడతా ఉంది. సరే, మనం ఫ్రంట్ అయితే డిస్కస్ చేసినాం కాబట్టి ఇప్పుడు సెకండ్ రోకి వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అండ్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. మనకి ఇది వచ్చేసి నా నీ రూమ్, ఇది లెగ్ రూమ్, ఇది సీటింగ్ పొజిషన్ నేను అడ్జస్ట్ చేసుకుంది. హెడ్ రూమ్ కూడా బాగుంది. అండ్ మంచిగా హాయిగా లాంగ్ జర్నీస్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ వైజ్ చూసుకుని కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ స్పీకర్ అండ్ ట్విట్టర్ అయితే ఉంది. ఛార్జింగ్ ఏమీ లేదా అని చూస్తున్నది ఇక్కడ మనకి Type-C 15 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అండ్ కంఫర్ట్ కోసం మనకి వెనక బ్లోవర్ కంట్రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆబ్వియస్లీ 2 పాయింట్ సీట్ బెల్ట్ ఉందన్నమాట. ఐసోఫిక్ సీట్స్ కూడా ఉన్నాయి. చైల్డ్ కి ఒకవేళ నువ్వు ఎటైనా తీసుకెళ్లి క్యారీ చేద్దామంటే కూడా. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ గా, అండ్ ఇది ఏది లెదర్ కాదు, కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ మెటీరియల్ తో మనకి ఒక సీటింగ్ అంతా వస్తుంది. ఫ్లోర్ హైట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూడండి నార్మల్ గానే కూర్చున్నా, వెనక కూడా నీకు వీళ్ళు ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ వేయడం వల్ల హాయిగా అయితే కూర్చోవచ్చు. వీళ్ళని కొంచెం ముందు జరిపినామంటే మంచి లాంజ్ లాగానే ఉంటుంది అన్నమాట. సో ఇది దీని యొక్క న్యూ టాటా పంచ్ యొక్క చిన్న చేంజెస్. అండ్ ఈ యొక్క వెహికల్ నీకు ఎలా అనిపించింది? దీంట్లో నేను ఏవైతే కలర్స్ చూపిస్తున్నానో కంప్లీట్ గా వీళ్ళు మొత్తం మనకి 4 కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది కొత్తవి. అండ్ కంప్లీట్ గా 8 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. మిగతా కలర్స్ కూడా కలుపుతున్నైతే 6 కలర్లు అయితే మనకి అవైలబుల్ ఉంటుంది అన్నమాట. జస్ట్ 5.59 lakhs కి అయితే లాంచ్ చేస్తున్నారు. మన షోరూమ్స్ కి వచ్చేసే ఉంటాయి మోస్ట్లీ, మీరు కూడా చూసేసే ఉంటారు. మరి ఈ కార్ బేసిక్ గా టాటానే 5 స్టార్ కాబట్టి ఈ యొక్క కార్ కి ఎన్ని స్టార్స్ వచ్చాయని ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటేమైతే సిఆర్ కొట్టినట్టు వీళ్ళు పంచుకైతే కొట్టలేదు. 50 km/h స్పీడ్ తోటి టాటా వాళ్ళ డీసీఎం గేజ్ లాగి పెట్టి గుద్దారన్నమాట. గుద్దినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ వరకు మాత్రమే డ్యామేజ్ అయింది. ఈ కంప్లీట్ ఏదైతే ఫ్రేమ్ స్ట్రక్చర్ ఉందో బాగా సేఫ్ గా లోపల ఈవెన్ చైల్డ్ కానీ ప్యాసింజర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఈ యొక్క వెహికల్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చేసింది. అండ్ మిగతా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆబ్వియస్లీ ఉన్నాయి. ESP ఉంది. అట్లా డిఫరెంట్ మనకి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ కార్లో అయితే మనకి ఇంక్లూడెడ్ గా వస్తాయి ఫ్రమ్ ద బేస్ వేరియంట్. అండ్ ఈ యొక్క వెహికల్ యొక్క కీస్ అయితే మనకి బేసిక్ గా వేరే కార్స్ కి ఏవైతే కీస్ ఇస్తున్నారో అదే కీస్ మీకు మనకి అన్లాక్, లైట్ ది, బూట్ ది అండ్ లాక్. అండ్ ఇక్కడ వచ్చే స్టార్టర్ సింబల్ అయితే ఉంది. మనం ఒకసారి దీన్ని అన్లాక్ చేసి దీని DRLs ఎలా రియాక్ట్ అయితే చూద్దాం. సో అవి అయితే ఓపెన్ అయినాయి, ఇవి మాత్రం మనకి బ్లింక్ అయినాయి. మళ్ళీ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి క్లోజ్ అయిపోయి ఇదైంది. రేర్ సెక్షన్ ఎట్లయితే చూద్దాం. దీని యొక్క కనెక్టెడ్ ఏదైతే LED ఉందో DRL LED కంప్లీట్ గా బ్యాక్ సైడ్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి వెళ్ళింది కదా, దీని యొక్క రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఒకసారి అన్లాక్ బటన్ నొక్కి చూద్దాం. ఏమీ లేదు, ఓన్లీ కింద మనకి ఇండికేటర్ లైట్స్ మాత్రమే వెలిగినాయి. ఆ హ్యారియర్ వీళ్ళు వాటిలో వచ్చినట్టు ఏం లేదు. మళ్ళీ ఒకసారి లాక్ చేద్దాం. సో సింపుల్ గా అయితే వెహికల్ అనేది మనకి లాక్ అయిపోయింది. అన్ని చెప్పినాక మెయిన్ టాపిక్ ఎందుకు రాలేదు బ్రో, నువ్వు మైలేజ్ ఎంత ఇస్తుంది, ప్రతి ఒక్క ఇంజన్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది అందరికి ఉండే డౌటే. కాకపోతే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏవైతే కార్స్ కనబడుతున్నాయో ఇవన్నీ స్టేషనరీ, అంటే ఓన్లీ రివ్యూ చేయడానికి మాత్రమే, వాక్ అరౌండ్ చేసుకోవడానికి మాత్రమే. మనకి ఇవే కార్స్ ని వీళ్ళు
డ్రైవ్ అని సపరేట్గా ఇంకో రోజులు పెడతారన్నమాట. నాకు 3 days తర్వాత ఉంది అది. నడిపినప్పుడు దాని యొక్క డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మెయిన్గా ఏఎంటీలు నాకు అంతగా నచ్చకవు. కాకపోతే మరి వీళ్ళు ఎట్లా ట్యూన్ చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు వీలైతే 1.2 లీటర్ ఏదైతే టర్బో ఇంజిన్ ఉందో దాంట్లో 5 స్పీడ్ మాన్యువల్ తీసుకొని డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ దాన్ని అదే రోజు నీకు మైలేజ్ అండ్ ఇంకా మీకు ఇంకేమి డీటెయిల్డ్గా ఈ కార్ గురించి కావాలో కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క వెహికల్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఇదే ప్లాట్ఫామ్ మీద ఆల్ట్రాస్ కూడా తయారు చేశారు. సో ఎంతోమంది అది కొనాలా ఇది కొనాలా, లేకపోతే దీని కాంపిటీటర్స్కి దీనికి మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇదే వీడియో కింద వేసేస్తారు అనుకోండి, నేను అవి చూసుకొని నాకు 3 days టైం ఉంది కాబట్టి వాటికి కూడా ఆన్సర్స్ 1 by 1 అనేది ఇచ్చేస్తాను. అండ్ నీ యొక్క బ్యూటిఫుల్ టాటా పంచ్ 5 star సేఫ్టీ వెహికల్ ఎవరెవరు ఓన్ చేస్తున్నారో నీ యొక్క ఓనర్ ఎక్స్పీరియన్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకెవరైతే కొత్త కార్ ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నారో మీరు ఈ యొక్క 5 star ఇండియన్ వెహికల్ని కన్సిడర్ చేస్తున్నారు లేదా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఇంత వీడియో చేశాం కాబట్టి ఏవో ఒకటి మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి అవన్నీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రాబోయే డ్రైవ్ వీడియోలు అవి కూడా కవర్ చేస్తాను.